వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పర్సనల్ మెంటర్స్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా వివరాల కోసం సంప్రదించండి. జనరల్ గ్రూప్లో చేరాలనుకున్న వారు మీరు జస్ట్ హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం 2026 ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉపయోగించుకోవాల్సిందిగా జేఈ ఆస్పిరెంట్స్ని కానీ పేరెంట్స్ని కానీ కోరడం జరుగుతుంది. ఈరోజు మరో అప్డేట్తో మీ ముందుకు కేఆర్ గైడెన్స్ వచ్చింది. అది ప్రధానంగా అమృత ఫేజ్ 1 సంబంధించిన రిజల్ట్స్ ఇంతకుముందే రిలీజ్ కాబడ్డాయి. మరి జేఈ మెయిన్స్లో అంతగా మార్కులు స్కోర్ చేయని వారికి ఇది కాస్త ఉపశమనంగా మనం ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ కూడా కొంత అమృత రిజల్ట్స్ చూసిన తర్వాత కొంత వారిలో సంతోషం కనిపించింది. ఇది మంచి పరిణామం. మరి అమృత ఫేజ్ 1లో అత్యుత్తమ మార్కులు పర్సంటేజ్ సాధించిన విద్యార్థులకు కేఆర్ గ్రూప్స్ ఆస్పిరెంట్స్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రూప్స్లో కూడా దాదాపు 99 ఎబో, 98 ఎబో, 97 ఎబో, 95 ఎబో చాలామంది విద్యార్థులు కూడా పర్సంటేజ్ పొందగలిగారు. వీళ్ళు మరొకసారి ఫేజ్ 2లో కూడా పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మీకు ర్యాంక్ అలాట్ చేయబడుతుంది. కాబట్టి సేమ్ జేఈ మెయిన్స్ లాగా ఫేజ్ 1 ఫేజ్ 2లో ఏదైతే అత్యుత్తమ స్కోర్ ఉంటుందో దాన్ని బట్టి మీకు ఫేజ్ 2 తర్వాత ర్యాంక్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఇది అమృతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి అమృత ఇన్ఫర్మేషన్కి సంబంధించి చాలామంది మరి పర్సంటేజ్ అయితే తెలిసిపోయింది, ఎంత పర్సంటేజ్కి ఏ పర్సంటేజ్కి ఏ సీట్ వస్తుందని కొంత క్లారిటీ అడుగుతున్నారు. మనం 2025, 2024, 2023 సంబంధించిన పర్సంటేజ్ను దృష్టిలో పెట్టుకొని మనం కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రధానంగా మీకు సిఎస్సి బ్రాంచ్లో చేరాలనుకున్న అభ్యర్థులు హోమ్ స్టేట్ కోటా అయితే 92 నుంచి 99% వరకు వస్తే హోమ్ స్టేట్ కోటా వాళ్ళకు వస్తుంది. అమృతాలో సేమ్ మనకు ఎన్ఐటీస్లో ఉన్నట్టుగా హోమ్ స్టేట్స్ కోటా, అదర్ స్టేట్స్ కోటా ఉంటాయి. మరి అదర్ స్టేట్స్ కోటాలో సిఎస్సి రావాలంటే మనకు 95 నుంచి 99 ఎబోవ్ వరకు మనం స్కోర్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా దాంట్లో కోయంబత్తూరు లాంటి వాటిలో అయితే మనకు 99, 98 ఎబోవ్ ఉంటేనే కొంత హోప్ పెట్టుకోవచ్చు. మిగతా బ్రాంచ్ల్లో 95 ఎబోవ్ ఉన్న మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ అయితే మనకు డాటా సైన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇట్లా మిగతా చాలా రోబోటిక్స్ లాంటి బ్రాంచ్లు కావచ్చు. అలైడ్ బ్రాంచెస్ అమృతాలో చాలా బాగున్నాయి. మరి సిఎస్సి అలైడ్ బ్రాంచ్లో రావాలనుకుంటే మీకు హోమ్ స్టేట్స్ కోటా అయితే 89 to 95%. మరి అదర్ స్టేట్స్ కోటా అయితే 93 నుంచి 96 వరకు వచ్చినా మీకు ఏదో ఒక సిఎస్సి అలైడ్ బ్రాంచ్ రావచ్చు. సిఎస్సి అలైడ్ బ్రాంచ్ అయినా సిఎస్సి అయినా కొంతవరకు డిఫరెన్స్ ఉండే అవకాశం మాత్రమే ఉంది. నెక్స్ట్ ఈసీకి సంబంధించి మనకు హోమ్ స్టేట్ కోటా అయితే 87 to 90% వచ్చినా రావచ్చు. మనకు అదర్ స్టేట్స్ కొట్టే వారికి 90 నుంచి 93% వరకు వచ్చినా రావచ్చు. ట్రిపుల్ఈకి సంబంధించి 70 నుంచి 85 వచ్చిన హోమ్ స్టేట్ కోటా వారికి, 85 నుంచి 90 వచ్చిన అదర్ స్టేట్ కోటా వరకు రావచ్చు. ఇక్కడ కొంత డిఫరెన్స్ అంటే మనకు జనరల్గా అమృతాలో ఏంటంటే మనం కేటగిరీస్ ఉంటాయి. అంటే మనకు స్కాలర్షిప్ ఫీజు 1, ఫీజు 2, ఫీజు 2 అంటే స్కాలర్షిప్ ఉంటుంది, నాన్ స్కాలర్షిప్ ఉంటుంది. మరి స్కాలర్షిప్లో ఫీజు వేరే రకం ఉంటుంది, నాన్ స్కాలర్షిప్లో జాయిన్ అవ్వడానికి వేరే ఫీజు ఉంటుంది. మరి కొంతవేళ ర్యాంకు తక్కువ వచ్చిన నాన్ స్కాలర్షిప్ మనం విల్లింగ్ ఇస్తే ఫీజు ఎక్కువ ఉంటుంది, అక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు పర్సంటేజ్ తక్కువ వచ్చిన. ఒకసారి మనం జస్ట్ రఫ్గా ఈ యొక్క స్కాలర్షిప్, నాన్ స్కాలర్షిప్ ఫీజులు ఒకసారి బేరీజ్ వేసేటైతే మనకు జస్ట్ స్కాలర్షిప్ 1లో అయితే అమృతపురి, చెన్నైకి సంబంధించి సిఎస్సి గురించి మనం చర్చించుకుంటే 1.5లో మీకు స్కాలర్షిప్ 1లో అయిపోతుంది. నెక్స్ట్ స్కాలర్షిప్ 2లో 2.25, స్కాలర్షిప్ 3లో అయితే మీకు 3.25, ఇక నాన్ స్కాలర్షిప్లో అయితే 4.5 lakhs ఫీజు ఉంటుంది పర్ ఇయర్. ఇది కేవలం మనకు అమృత, చెన్నై బ్రాంచ్లకు సంబంధించి. ఇక మనకు టాప్ బ్రాంచెస్ అయిన కోయంబత్తూరు కానీ, అమృతపూర్ కానీ, బెంగళూరు కానీ వీటికి సంబంధించిన ఫీజులు ఒకసారి చూస్తే మనకు స్కాలర్షిప్ 1లో వచ్చేసి 1.5 ఉంటుంది, స్కాలర్షిప్ 2 వచ్చేసి 2.75 ఉంటుంది, స్కాలర్షిప్ 3 వచ్చేసి 4.5 lakhs వరకు ఉంటుంది, 4 to 4.5 lakhs ఉంటుంది. నాన్ స్కాలర్షిప్లో 6 lakhs వరకు ఉంటుంది. ఫరీదాబాద్లో కూడా దాదాపు ఇదే ఫీజు ఉంది. నెక్స్ట్ మనకు నూతన బ్రాంచ్ నాగర్సోయిల్లో కొంత ఫీజు తక్కువ ఉంటుంది. దాంట్లో ప్రధానంగా మనకు జస్ట్ స్కాలర్షిప్ 1లో అయితే 1.5, స్కాలర్షిప్ 2 అయితే 2, స్కాలర్షిప్ 3 అయితే 2.5, స్కాలర్షిప్ నాన్ స్కాలర్షిప్లో కూడా 3 lakhsలో సీట్ వచ్చే అవకాశం ఉంది. అది అంత ప్రాధాన్యత లేని బ్రాంచ్గా మనం నాగర్సోయిని చూస్తాం. ప్రధానంగా మనకు 3 బ్రాంచెస్ కోయంబత్తూరు కానీ, బెంగళూరు కానీ, అమృతపూర్ కానీ బెస్ట్ బ్రాంచెస్ మనం ప్రిఫర్ చేస్తాం. తర్వాత స్టేజ్లో మనకు చెన్నై, అమరావతిని కూడా చూస్ చేసుకోవచ్చు.
చెన్నై అమరావతిలో మనం ఇది సూచించిన దానికంటే మీరు నాన్ స్కాలర్షిప్కి వెళ్తే లేదా ఫీజు 2 కేటగిరీలోకి వెళ్తే మీకు ఇంకా తక్కువ పర్సెంటేజ్ వచ్చిన సీట్ వచ్చే అవకాశం ఉంది. సిఎస్సి కానీ సిఎస్సి అలైడ్ బ్రాంచ్లో వచ్చే అవకాశం ఉంది. అంటే మనకు జనరల్గా ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ని బట్టి చూస్తే దాదాపు 80 అబోవ్స్ ఉన్న మీకు ఏదో ఒక చోట మనకు కనీసం ఈసీ ఇలాంటి బ్రాంచ్ అయినా మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. మనకు ఈ యొక్క ఫేజ్ 1కి సంబంధించి రిజల్ట్స్ చూస్తే ఫేజ్ 2లో ఇంకా అత్యుత్తమమైన పర్సెంటేజ్ పొందితే మీకు మరికొంత మెరుగైన ఇన్స్టిట్యూట్స్లో సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది మనకు అమృత ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ గురించిన వీడియో. కాబట్టి కంగ్రాట్స్, ఎందుకంటే అమృత కూడా వెరీ డిసిప్లైన్డ్ యూనివర్సిటీ, చాలా వరకు విలువలు నేర్పే యూనివర్సిటీగా పేరుంది. కాబట్టి అమృత జాయిన్ అవ్వడానికి చాలామంది విద్యార్థులు కూడా కొంత ఉత్సాహం చూపుతూ ఉంటారు. కాకపోతే కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరి అది మనకు మంచిదే కాబట్టి జాయిన్ అవ్వడంలో ఇబ్బంది ఏమి ఉండదు. కొంత ఫ్రీడమ్ కోరుకునే పిల్లలకు కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది, కానీ ఇంజనీరింగ్లో ఏమాత్రం రిస్ట్రిక్షన్స్ ఉంటే మంచిదనే నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ.